హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో సీజనల్ స్పెషల్ ఉసిరికాయలతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పులిహోర చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మెజరింగ్ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో 1.5 కప్ రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. మనకి 1/2 కప్ రైస్కి 3 ఉసిరికాయలు సరిపోతాయండి, మీడియం సైజులో ఉండేవి. ఇక్కడ నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 9 ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని ఉడికించుకున్న రైస్ని ఈ ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది మనం పొడి పొడిగా కుక్ చేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తగా కుక్ అయ్యేలాగా చేసుకోకూడదు. ఇప్పుడు ఈ రైస్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ పసుపు ఆయిల్ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా పులిహోర చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ చల్లారేలోపు మనం ఉసిరికాయల్ని తీసుకున్నాం కదా, 9 ఉసిరికాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ సైజులో ఉంటే 9 తీసుకోండి, కొంచెం పెద్దగా ఉంటే 6 నుండి 7 తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ సైజ్ పీసెస్ అయితే సరిపోతుందండి. ఇలా సీడ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోకూడదు, అలా అని ముక్కలు ముక్కలుగా ఉంచుకోకూడదు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మనకి తురిమితే ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఇలా వేగిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని ఈ మిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5-6 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా మిర్చి ఉసిరికాయల్ని, ఆ తురుము వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం చల్లారబెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పోపు రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేయితో కూడా కలుపుకోవచ్చండి, చాలా బాగా కలుస్తుంది చేయితో కలుపుకుంటే. ఇది డైరెక్ట్గా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. మీకు పుల్లగా ఇష్టం ఉంటుంది అనుకుంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా తక్కువ టైంలో సీజనల్ ఫుడ్ తయారు చేసుకోవచ్చండి. ఈ ఉసిరికాయలు అనేది మనకి ఇయర్ అంతా దొరకవు కదా, వింటర్లో దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయలు దొరికినప్పుడు మీరు కూడా పులిహోర ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఉసిరికాయలు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.